హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు విద్యాశక్తి ఆన్లైన్ సెషన్. సో నా పేరు వెంకటేష్, మీ సైన్స్ మెంటర్ని. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మనం నేర్చుకుంటుంది ఏంటంటే టాపిక్ వచ్చి సెవెంత్ క్లాస్లో చాప్టర్ క్లాస్లో క్లాస్లో చాప్టర్ 2 యాసిడ్స్ అండ్ బేసిక్స్ అండ్ సాల్ట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. మీ అందరికీ తెలుసు కదా, మన కిచెన్లో కానీ మన బయటికి మార్కెట్‌లో గాని చాలా పదార్థాలు కొన్ని అమ్మే ఉంటాయి. అవి పుల్ల పుల్లగా, కొన్ని స్వీట్‌గా, కొన్ని స్పైసీగా ఉంటాయి. సో, అవి దానికి రిలేటెడ్‌గా నేనిప్పుడు మీకు లెసన్ చెప్పబోతున్నాను. దానికన్నా బిఫోర్ మనం నేను చెప్పే ఆన్‌లైన్ సెషన్‌లో ప్రతిరోజు మీకు చెప్పినట్టే కొత్త విషయం నేర్చుకుందామని చెప్పాను గదా! ఈరోజు నేను ఏం నేర్చుకుంటారంటే మీరందరూ ఏదైనా ప్రాజెక్ట్స్ గాని, ఎక్స్‌పెరిమెంట్స్ గాని చేసినప్పుడు వైర్ ఉంటుంది కదా! ఇన్సులేషన్ వైర్. ఆ వైర్ ఇన్సులేషన్ తీసినప్పుడు అంటే ఇన్సులేషన్ వైర్ అంటే ఇది. ఇన్సులేషన్ వైరు కనిపిస్తుంది కదా! ఇన్సులేషన్ వైర్ ఏదైతే ఉందో, ఈ ఇన్సులేషన్ వైర్‌ని మీరు కటింగ్ చేసినప్పుడు మిస్టేక్‌గా చేస్తున్నారు. అది చూడండి. సో, ఇది కనిపిస్తుంది కదా! దీని పేరు ఇన్సులేషన్ కట్టర్ అంటారు. సో, ఇది ఉపయోగించాలి మీరు. చాలామంది ల్యాబ్‌లో ప్రయోగాలు చేసినప్పుడు పిల్లలు తొందరపడి ఇవి నోటి ద్వారా తీసేస్తారు. సో, అట్లా తీయడం వల్ల టీత్ గ్యాప్ వచ్చి చాలా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో, అందుకోసం ఈ కట్టర్‌ని యూజ్ చేయాలి. ఈ కట్టర్ ద్వారా యూజ్ చేసి మన ఇన్సులేషన్స్ అనేవి తీయాలి. ఎందుకు ఇది ఇంతలా చెప్తున్నానంటే, ఈ ఇన్సులేషన్ కట్టర్ యూజ్ చేయడం వల్ల చాలా ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇది కరెంట్‌లో ఉన్నప్పుడు ఇన్సులేషన్ యూజ్ చేయకుండా నోట్లో పెట్టుకున్నారో కరెంట్ కొట్టే అవకాశం ఉంది. సో, పిల్లలు ఏదైనా ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు, ప్రాజెక్ట్ చేసినప్పుడు మీరు కంపల్సరీ వైర్ మీదున్న ఇన్సులేషన్ అంటే తొక్క. ఈ తొక్కని రిమూవ్ చేయాలంటే ఇన్సులేషన్ కట్టర్ యూజ్ చేయండి తప్పకుండా. ఎట్టి పరిస్థితుల్లో నోట్లో పెట్టుకోవద్దు. ఓకేనా? కంపల్సరీ మీ దగ్గర ఇన్సులేషన్ కట్టర్ అనేది ఉండాలి. ఇది వైర్ కట్టర్ అన్నమాట. వైర్‌ని కట్ చేయొచ్చు, ఇన్సులేషన్ తీయొచ్చు. ఓకేనా? ఇది తీయడం కూడా నేర్చుకోండి. చాలా మంది ఇన్సులేషన్ తీసినప్పుడు నీడిల్స్ అన్నీ కట్ అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు లెసన్‌లోకి వెళ్దాం. సో, ఇప్పుడు మనం స్క్రీన్ షేర్ చేసుకుందామా? ఓహ్! ఇప్పుడు పిల్లలు నా కోసం మీరొకటి చేయాలి. స్క్రీన్ మీకు కనిపిస్తే గనక హాయ్ అని ఇలా జస్ట్ ఇవ్వండి. నేను కంటిన్యూ చేస్తాను. సో, స్క్రీన్ కనిపిస్తుంది కదా! ఓకే. సో, ఈరోజు మన చాప్టర్ వచ్చి యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్. మన చాప్టర్ 2 క్లాస్ 7 సైన్స్ సబ్జెక్ట్‌లో ఉన్నది మనం నేర్చుకోబోతున్నాం. సో, ముందుగా మిమ్మల్ని అందరిని ఒక క్వెషన్ అడుగుతున్నాను. మీరు వంటగదిలోకి వెళ్ళినప్పుడు చాలా వరకు సోప్ కానీ, లేకపోతే మీరు మార్నింగ్ బ్రష్ చేసినప్పుడు పేస్ట్ కానీ, లెమన్ కానీ, చింతపండు గానీ, వెనిగర్ కానీ, వంట సోడా కానీ ఇవన్నీ చూసే ఉంటారు కదా మీరందరూ. అవి ఎప్పుడైనా మీరు టేస్ట్ చేసారా? అంటే లైక్ ఆహ్, పులుపుగా ఉన్న పదార్థాన్ని ఏమైనా టేస్ట్ చేసారా? విచ్ ఫుడ్ టేస్ట్ యూ అంటే పులుపుగా ఉన్న పదార్థాన్ని ఏమైనా టేస్ట్ చేసారా? ఇంకా నిమ్మకాయని తిన్నారా? నిమ్మకాయ. ఈ నిమ్మకాయని ఎప్పుడైనా టేస్ట్ చేసారా? అలాగే టూత్ పేస్ట్ స్వీట్‌గా ఉంటుందా? అంటే ఈ టూత్ పేస్ట్ స్వీట్‌గా ఉంటుందా? లేకపోతే పుల్లగా ఉంటుందా? ఇంకా సోప్, సోప్ ఉంది కదా! ఈ సోపు మనకి స్నానం చేసినప్పుడు గాని, గిన్నెలు తోమినప్పుడు గాని, ఒకవేళ నురగ కంట్లో పడితే ఏమవుతుంది? ఇంకా ఆహ్, చీమ ఎప్పుడైనా యాంట్ ఉంటుంది గదా! ఆ చీమ ఎప్పుడైనా మిమ్మల్ని కుట్టిందా? ఆలోచించండి ఒకసారి. మళ్ళా ఒకసారి చెప్తున్నాను. మీరెప్పుడైనా పులుపుగా ఉన్న పుల్లటి పదార్థమైన ఏమన్నా ఎప్పుడైనా టేస్ట్ చేసారా? ఇంకా మీరు వంటగదిలో లెమన్‌ని తిన్నారా? అంటే నిమ్మకాయని ఎప్పుడన్నా టేస్ట్ చేసారా? నిమ్మకాయని ఎప్పుడైనా టేస్ట్ చేసారా? అలాగే ఆహ్, టూత్ పేస్ట్‌ని
బ్రష్ చేసినప్పుడు ఇది స్వీట్‌గా ఉందా? చేదుగా ఉందా? ఇంకా చింతపండు ఎప్పుడన్నా తిన్నారా? చింతపండు. చింతపండు ఎప్పుడన్నా తిన్నారా? ఇంకా మీకు ఎప్పుడైనా చీమ కుట్టిందా? సో, ఇవన్నీ మీరు చెప్పాలి నాకు. నా స్క్రీన్ కనిపిస్తుందా? మనం ఇప్పుడు ఒక గ్రేట్ సైంటిస్ట్ గురించి తెలుసుకుందాం. ఆచార్య ప్రఫుల్ల చంద్రరావు, పిసి రావు. ఇతనేంటంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ కెమిస్ట్రీకి ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ కెమిస్ట్రీ మాట. సో, ఇతను మనకి యునైటెడ్ కింగ్డమ్ నుంచి రిటర్న్ అయ్యారు ఇండియాకి. ఇతను ఒక ఫార్మాసిటికల్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు 1901లో. అలాగే ఇండియాలో చాలా మందికి ఫార్మసీ గురించి నాలెడ్జ్ షేర్ చేశారు. అలాగే ఎంతో హిస్టరీ క్రియేట్ చేశారు. అలాగే ఎన్నో రకాల ఇన్‌స్టిట్యూట్స్‌ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. చాలా డాక్యుమెంటేషన్ కూడా చేశారు. సో, ఇతని వల్ల మన భారతదేశానికి ఇప్పుడు మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే ఇతని వల్లే కారణం. ఈ సైంటిస్ట్ వల్ల. సో, ఇతను 1861లో జన్మించారు. 1946లో మరణించారు. సో, ఇతను ద్వారా ఇండియన్ పోస్ట్‌లో కూడా మనకి వేయడం జరిగింది. ఫార్మాటికల్ తెలుసు కదా! మనకు మార్నింగ్ చలికాలంలో గానీ, ఎండాకాలంలో కానీ ఎప్పుడైనా ఫీవర్స్ వచ్చినా చాలా మెడిసిన్స్ ఉంటాయి. అవన్నీ మనకి ఫార్మాటికల్ ద్వారానే మనకు సాధ్యమవుతుంది. అట్లాంటి గొప్ప ఇన్నోవేషన్‌ని మన దేశానికి అందించిన గొప్ప శాస్త్రవేత్తలు ఈ పీసీ రావు గారు. ఓకే. ఇది మీరు సైంటిస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్తే సో, కృష్ణ అండ్ కార్తిక్ సైన్స్ డేకి సైన్స్ ఫెయిర్‌కి వెళ్లారు. దగ్గరలో ఉన్న ఒక స్కూల్‌లో సైన్స్ ఫెయిర్ జరుగుతుంటే. సో, అక్కడ ఏం ఏం స్పాట్ చేశారంటే, ఒక ఇన్విజిబుల్ పేపర్ మీద పిల్లలు స్ప్రే చేస్తున్నప్పుడు నేషనల్ సైన్స్ డే అని రావడం జరుగుతుంది. అది ఎలా వచ్చింది? అది ఎలా పాసిబుల్ అనేది వాళ్ళు థింక్ చేస్తున్నారు. హౌ కెన్ యూ దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి సబ్స్టెన్స్ అనేది ఐడెంటిఫై చేస్తున్నారు. అప్పుడు ఫైనల్‌గా వాళ్ళు సో, మొత్తం సైన్స్ ఫెయిర్ అంతా ముగించుకొని సో, సైన్స్ ఫెయిర్ ఎప్పుడు చేసుకుంటారో తెలుసు కదా! ఫిబ్రవరి 28. సో, సివి రామన్ గారు ద్వారా రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినందుకు మన సైన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. సో, అదేంటంటే సబ్స్టెన్స్ ఏంటనేది మనం పిల్లలు కనిపెట్టాలంటే మీరు. ఇప్పుడు మీరున్నారు కదా! అది ఎలా చేశారు ఏంటనేది రిసర్చ్ చేయడానికి ఫైనల్‌గా క్లాస్ రూమ్‌కొచ్చి టీచర్‌ని అడగడం జరుగుతుంది. అప్పుడు టీచర్ గారు అడిగారు, "మీరెప్పుడైనా నిమ్మకాయని గాని, చింతపండుని గాని, లేపోతే సోప్‌ని గాని, బేకింగ్ సోడాని కానీ, పేస్ట్‌ని గాని, వెనిగర్‌ని కానీ అంటే మనకి బట్టలు ఉతకడానికి సర్ఫ్ ఉంటుంది గదా! ఆ సర్ఫ్ కానీ, ఇంకా గులాబీ పువ్వు గాని, పసుపు గాని, చీమలు గాని ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడన్నా మీరు చూసారా పిల్లలు? మీరు ఇందులో ఏదన్నా చూసారా? బాగా అబ్జర్వ్ చేయండి. మీరు చెప్పండి ఒక్కొక్క పేరు క్లాస్‌లో. ఫస్ట్‌దేంటి లెమన్ నిమ్మకాయ, తర్వాత చింతపండు. మీకోసం నేను తెచ్చాను కూడా నిమ్మకాయ. నిమ్మకాయ, చింతపండు, సోప్ కూడా తెచ్చాను. సోప్ ఉంది, పేస్ట్. సో, ఇవన్నీ ఏంటంటే మనకి మీరు ఆ ఎక్స్‌పెరిమెంట్ ఏదైతే మన సైన్స్ ఫెయిర్‌కెళ్ళినప్పుడు మన పిల్లలున్నారో వాళ్ళకి అర్థం కావడానికి బిఫోర్ ఇది చెప్తున్నాను. ఇవన్నీ చూడండి కండిషన్స్. సో, ఇవన్నీ మనకి సరౌండింగ్‌లో దొరికేవే కదా! ఈ యాంట్ కూడా మీకు తెలుసు. కుట్టిందంటే చాలా నొప్పొస్తుంది. గులాబీ పువ్వు చాలా అందమైన గులాబీ పువ్వు. పసుపు యాంటీబయాటిక్ ఇంకా ప్రతి వంటలోని అన్నిట్లోని యూజ్ చేస్తారు. సోపు మన శుభ్రం కోసం. పులుపు
మనకు చారులో కానీ పుల్లటి పదార్థాలు పులిహారలో కానీ ఇవన్నీ కిచెన్ లో దొరుకుతాయి. ఇంకా మన డైలీ రొటీన్ లైఫ్ లో ఇవన్నీ వాడేయమాట. సో చూసారు కదా ఇమేజెస్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. సో ఇక్కడ యాసిడ్స్ అండ్ బేసిస్ అండ్ న్యూట్రియల్స్ అరౌండ్ అస్. సో ఇక్కడ ఏంటంటే, సో మీరు ఎప్పుడైనా, నేను ఇందాక అడిగాను కదా, మీరు ఎప్పుడైనా పుల్లటి పదార్థాలు టేస్ట్ చేశారా? అలాగే చేదు పదార్థాలు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ ఎప్పుడైనా డ్రింక్ చేశారా? సో అందులో యాసిడ్స్ ఏ విధంగా ఉంటాయి టేస్ట్. సో టేస్ట్ లెమన్ జ్యూస్ నేను వీడియో చెప్తున్నప్పుడు నా ఫేస్, సారీ పిల్లలు, సమ్ టెక్నికల్ ఇష్యూ. సో ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు నిమ్మకాయ కానీ చింతపండు కానీ పేస్ట్ని కానీ ఇవన్నీ మీరు చూసే ఉంటారు, టేస్ట్ చేశారని నేను అడిగాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇవన్నీ నేను మిమ్మల్ని అడగడం జరిగింది. సో ఇవన్నీ మీరు చూడడం జరిగింది, ఇప్పుడు మీరు టేస్ట్ కూడా చేశారు. సో ఏదైనా టేస్ట్ చేసే ముందు కూడా మీరు ఎవరినైనా చెప్పి టేస్ట్ చేయాలి. తొందరపడి ఎట్టి పరిస్థితుల్లో టేస్ట్ చేయకూడదు, టీచర్ పర్మిషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనం యాక్టివిటీలోకి వెళ్దాం. సో ఇందులో ఏంటంటే టెస్టింగ్ విత్ ద లిట్మస్ పేపర్ తో మనం టెస్టింగ్ చేద్దాం. ఓకేనా? సో యాసిడ్. సో ఇప్పుడు మనకి దీనికి ఏం కావాలి? కలెక్ట్ శాంపుల్ ఫర్ ద లెమన్ జ్యూస్. సో ఇక్కడ మనకు సరౌండింగ్ లో ఉన్నది లెమన్ జ్యూస్ కానీ, టర్మరిక్ వాటర్ కానీ, వెనిగర్ కానీ, బేకింగ్ సోడా సొల్యూషన్ కానీ, లెమన్ వాటర్ కానీ, లేకపోతే సోప్ కానీ, సర్ఫ్ కానీ, షుగర్ సొల్యూషన్ కానీ, ఏదో ఒకటి మనకు కొన్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే తర్వాత మనం స్ట్రిప్స్ తీసుకోవాలి. బ్లూ లిథమస్ పేపర్ స్ట్రిప్స్ తీసుకొని కట్ చేసుకొని స్మాల్ పీసెస్ కింద మనం అరేంజ్ చేసుకోవాలి. అవి ఏంటంటే స్ప్రెడ్ పీసెస్, అంటే క్లీన్ అండ్ డ్రై విత్ డ్రైగా ఉండేలా చూసుకోవాలి. అలాగే యూజింగ్ డ్రాపర్. సో అక్కడ ఏంటంటే డ్రాప్ చేసి, అంటే మనకు తెలుసు కదా, మనకి ఇంకు గట్రా తీయడానికి, ఏదైనా లిక్విడ్ తీయడానికి డ్రాపర్ ఉంటుంది కదా, డ్రాపర్ తీసుకుని స్మాల్ డ్రాప్స్ లిథియం పేపర్ మీద ఒక్కొక్క పైన కలెక్టర్ శాంపుల్స్ ఉన్నాయి దాంట్లో అప్లై చేయాలి. సో ఆ ఫిగర్ 2.2 అండ్ ఫిగర్ 2.2 మనకి డీటెయిల్ ఇమేజ్ ఉంది, అది నేను కూడా చూపిస్తాను. అండ్ అబ్జర్వ్ చేయండి కలర్ ఎలా చేంజ్ అవుతుందో. లిథమస్ పేపర్ బ్లూ కలర్ లో చేంజ్ అవుతుంది, ఇంకోటి రెడ్ కలర్ లో చేంజ్ అవుతుంది. రెండు మీరు అబ్జర్వ్ చేయండి బాగా, అది నేను చూపిస్తా. ఇమేజ్ చూడండి, ఇక్కడ చూడండి డీటెయిల్ గా. సో లిథమస్ పేపర్ మీద లెమన్ జ్యూస్ కానీ, సోప్ సొల్యూషన్ కానీ, ఇంకా టర్మరిక్ వాటర్ కానీ, ఎప్పుడైతే దాన్ని లిక్విడ్ తీసుకొచ్చి అందులోకి వేసినప్పుడు బ్లూలోకి చేంజ్ అవుతుంది చూడండి. అట్లానే సో రెడ్ లిథమస్ పేపర్ లో తీసుకుంటున్నారు, సేమ్ అలాగే క్లిక్ చేసినప్పుడు రెడ్ కలర్ లో మారుతుంది. సో ఇమేజెస్ మీ టెక్స్ట్ బుక్ లో కూడా ఉన్నాయి, డీటెయిల్ గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో మీ టీచర్ గారిని పర్మిషన్ అడిగి ఒకసారి ల్యాబ్ లో ఈ ఎక్స్పెరిమెంట్ కూడా మీరు చేయండి. ఓకేనా? ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, బ్లూ, రెడ్, ఇంకా యాసిడ్, మూడు పదార్థాలు మనం మిక్స్ చేసినప్పుడు కంప్లీట్ గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూసారు ఇక్కడ రెడ్ దాంట్లో వేసినప్పుడు బ్లూ అయింది. సో ఇక్కడ కంప్లీట్ రెడ్ అనేది చేంజ్ అయ్యింది. సో ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా టెస్ట్ చేస్తున్నారు అనేది నేను ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తున్నా చూడండి. సో ఇప్పుడు లిట్మస్ పేపర్ తీసుకుంటున్నారు. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు సేఫ్టీస్ అనేది మస్ట్ ఇంపార్టెంట్, సేఫ్టీ ప్రికాషన్స్. సో ఏంటంటే చేతికి హ్యాండ్ గ్లౌజెస్ వేసుకుని అన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఎల్లో కలర్ లిట్మస్ పేపర్స్ అనేది తీసుకుని జస్ట్ కెమికల్ అనేది దాంట్లో వేయడం జరిగింది, యాసిడ్. సో నేను మళ్ళీ ప్లే చేస్తున్నా చూడండి. సో లిట్మస్ పేపర్ తీసుకుని ఈ ఎక్స్పెరిమెంట్ మీరు చూడండి. వెనిగర్ తీసుకుని వెనిగర్ లో ఉన్న 2 డాట్స్ జస్ట్ అలా వేస్తున్నారు, కలర్ ఇమీడియట్ గా చేంజ్ అవుతుంది. సో అది అబ్జర్వ్ చేశారా ఎంత ఈజీగా చేంజ్ అయిందో, కలర్ చేంజ్ అనేది అయింది. సో ఇక్కడ మనం డీటెయిల్డ్ గా ఇచ్చాను ప్రాపర్టీస్ ఆఫ్ బేసిస్. సో డీటెయిల్డ్ గా మనకి క్యారెక్టర్స్ అండ్ ఎగ్జాంపుల్ బేసిస్ ఇచ్చాను. అందులో ఎగ్జాంపుల్స్ ఆఫ్ బేసిస్ ఏంటంటే సోప్ సొల్యూషన్ ఉంది, ఇంకా బేకింగ్ సోడా, ఫార్ములా రాసుకోండి, NaHCO3 యూజింగ్ ఇన్ కుకింగ్ మాట. ఇది మన బేకింగ్ సోడా అనేది మన వంట గదిలో కుకింగ్ లో యూజ్ చేస్తారు. అండ్ టూత్ పేస్ట్ తెలుసు కదా మీకు,
సో టూత్ పేస్ట్ కూడా మనం యూస్ చేస్తారు. ఇంకా లిటమస్ పేపర్స్ అందులో రెడ్ రెడ్ లిటమస్ పేపర్స్ ఉంటాయి, అలాగే బ్లూ లిటమస్ పేపర్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఉంటాయి, బట్ కలర్స్ కూడా ఉంటాయి ఇందులో, రెడ్ అండ్ బ్లూ. ఓకే, సో ఇందులో బ్లూ లిటమస్ పేపర్ మనకి మెయిన్ గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇది విత్ యాసిడ్ టర్న్ రెడ్ అవుతుంది, అలాగే బేసిస్ ద్వారా బ్లూ అవుతుంది. అంటే పులుపు న్యూట్రల్ ద్వారా నో చేంజ్, అది కలర్ అనేది చేంజ్ అవుతుంది. రెడ్ లిట్మస్ ఇంకోటి ఏంటంటే విత్ యాసిడ్ స్టే రెడ్ మాట, ఇంకోటి టచ్ బ్లూ, ఇంకోటి నో చేంజ్. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా మనం సిమ్యులేషన్ లో చేసి చూద్దాం. ఇక్కడ చూడండి పిల్లలు, సో నేను ఇక్కడ లెమన్ జ్యూస్ తీసుకున్నాను. లెమన్ జ్యూస్ తీసుకుని ఇక్కడ మనం టెస్ట్ చేద్దాం ప్రాక్టికల్. లెమన్ జ్యూస్ తీసుకుని సో లెమన్ జ్యూస్ వేయగానే ఆటోమేటిక్ గా బ్రిడ్జ్ చేద్దాం. బ్రిడ్జ్ చేయగానే చూడండి ఇక డీటెయిల్ గా ఇచ్చింది లెమన్ జ్యూస్ స్ట్రాంగ్ యాసిడ్ అంట స్టే రెడ్. సో కంప్లీట్ గా రెడ్ అనేది అయింది. సేమ్ అలాగే మనం వెనిగర్ తీసుకున్నాం. వెనిగర్ తీసుకుని వెనిగర్ అనేది జార్ లో పడడం జరిగింది, మళ్ళీ డిప్ చేద్దాం. కలర్ చేంజ్ అవుతుంది చూడండి. సో చూసారా కలర్ చేంజ్ అయింది. అలాగే ఇక్కడ మల్టిపుల్ ప్యూర్ వాటర్ తీసుకున్నాం. ప్యూర్ వాటర్ తీసుకుని టెస్ట్ చేద్దాం. అంటే నార్మల్ మనం డ్రింక్ చేసే వాటర్ డిప్ చేద్దాం. ఇక్కడ చూసారు pH 7 వచ్చింది. సో ఇట్లా మనం మల్టిపుల్ బ్లాక్ కాఫీ pH వాల్యూ 5 వచ్చింది, వీక్ యాసిడ్. సో అట్లా ప్రతి దాంట్లో యాసిడ్ ఎంత ఉందనేది మనం ఈ సిమ్యులేషన్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో ఇది నేను లింక్స్ అనేది మీకు మళ్ళీ షేర్ చేస్తాను. సో నెక్స్ట్ మనం ఇక్కడ మనం ఇంకో యాక్టివిటీ ఉంది. యాక్టివిటీ వచ్చి టర్మరిక్ పేపర్ ని ఎలా తయారు చేయాలి. సో ఇందులో మనకు డీటెయిల్డ్ గా యాక్టివిటీ ఎలా చేయాలో నేను ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి. పసుపు తీసుకుని అది స్టవ్ మీద జస్ట్ 5 to 7 minutes బాయిల్ చేసి తర్వాత మనకు ఉడకబెట్టేది ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఉడకబెట్టి జస్ట్ ఈ విధంగా మీరు తయారు చేయాలి. మొత్తం బ్రష్ వేసి డ్రై చేయాలి. డ్రై మినిమం ఒక హాఫ్ అన్ అవర్ డ్రై చేస్తే ఈ విధంగా అవుతాయి. దీని నుంచి లిట్మస్ పేపర్స్ మనం టెస్ట్ చేయొచ్చు. సేమ్ ఇట్లానే నేను 2 సైడ్స్ కూడా కలర్ వేసాను. సో అంతే కంప్లీట్ గా పసుపు అనేది అయిపోయింది. సో ఈ విధంగా మనం కంప్లీట్ గా లిట్మస్ పేపర్స్ తయారు చేసి మీరు పెట్టుకోవాలి. అప్పుడు ఈజీగా ఎక్స్పెరిమెంట్ అనేది అవుతుంది. సో ఎలా చేశారు అనేది కూడా నేను చూపిస్తా చూడండి. సో ఇక్కడ చూడండి ఎలా మిక్స్ చేస్తున్నారు ఏంటి అని కంప్లీట్ గా నేను దాన్ని ఏ వీడియో రెడీ చేశాను చూసారా. సో మీరు ఏ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడైనా కంపల్సరీ మీరు టీచర్ గారికి చెప్పి చేయాలి. ఓకే, తొందరపడి మీరు చేయకూడదు. ఇంట్లో చేసినా మీ పేరెంట్స్ చెప్పి చేయాలి. ఏది కూడా మీరు సొంతగా ఏది నిర్ణయం తీసుకోకూడదు. ఓకేనా. సో నెక్స్ట్, సో ఈ టర్మరిక్ పేపర్ ని టెస్టింగ్ చేద్దాం. ఎలా టెస్ట్ చేద్దాం అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ
మనం పిహెచ్ పేపర్ టెస్ట్ చేద్దాం. ఇది చెప్పాను కదా, సేమ్ ఎట్లానే ఇది ఎలా టెస్ట్ చేయాలో నేను చూపిస్తాను. సో ఇప్పుడు మనం వాటర్ వాటర్ శాంపుల్ తీసుకున్నాం. సీ వాటర్ తీసుకున్నాం. సీ వాటర్ లో యాసిడ్ ఉంటుంది కదా, ఉప్పు దాన్ని. సో జస్ట్ ఇక్కడ తీసుకుని టెస్ట్ చేద్దాం. చేసి జస్ట్ ఇక్కడ పెట్టండి. చూడండి కలర్ చేంజ్ అయింది ఇమీడియట్ గా. పిహెచ్ పేపర్ మీద కలర్ చేంజ్ అయింది, బ్లూ కలర్ వచ్చింది. సేమ్ అట్లానే మనకి యూజ్ చేసే కంప్లీట్ గా వాటర్ లో కూడా జస్ట్ సేమ్ కలర్ వచ్చింది, బట్ కొంచెం డార్క్. సో ఇది ఈ విధంగా మనకి సిమ్యులేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో అయిన తర్వాత ఈ పసుపు చేసిన లెటమిక్ దాంట్లో మీకు లెమన్ కానీ సోప్ వాటర్ కానీ ఇవి టెస్ట్ చేస్తే కలర్స్ అనేది చేంజ్ అవుతుంది. మీరు సేఫ్టీగా హ్యాండ్ గ్లౌజెస్ వేసుకుని నీట్గా చేయండి ఎక్స్పెరిమెంట్. సో అట్లానే పులుపు చింతపండు వాటర్ కూడా వేసి ట్రై చేయండి. దానివల్ల మీకు డిఫరెంట్ చేంజెస్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దాని వాల్యూ ఎంత వస్తుందో కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అట్లానే నెక్స్ట్ వచ్చి యాక్టివిటీ రెడ్ రోజ్ ఇండికేటర్ అన్నమాట. ఇది మెయిన్ మనకి ఎక్స్పెరిమెంట్. సో నేను ఇక్కడ మనం గులాబీ పువ్వుని రేకల కింద సపరేట్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకుని ఆ గులాబీ రేకల్ని కొంచెం వాటర్లో వేసి బాయిల్ చేయాలి. బాయిల్ చేశాక ఆ బాయిల్ అయిన వాటర్ కంప్లీట్ గా రెడ్ కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత అది ఒక బౌల్లో తీసుకొని ఒక 5 గ్లాసెస్ లో వాటర్ను వేసి ఉంచాలి, రోజ్ వాటర్స్. వేసిన తర్వాత అందులో మనం లెమన్ ఒక దాంట్లో వేయండి, కలర్ రెడ్ కలర్ వస్తుంది. వెనిగర్ వేయండి, కొంచెం డార్క్ రెడ్ వస్తుంది. వాటర్ నార్మల్ గా పింక్ వస్తుంది. బేకింగ్ సోడా వేయగానే గ్రీన్ కలర్ చేంజ్ అవుతుంది. అలాగే సోప్ సొల్యూషన్ అంటే మనకి ఈ సోప్ ఉంది కదా, ఈ సోప్ ని వాటర్ కింద చేసి లిక్విడ్ కింద చేసి లేకపోతే సోప్ డిటర్జెంట్ ఉంటుంది అది కానీ వేయి కానీ ఈ విధంగా కలర్స్ అనేది చేంజ్ అవుతుంది. సో మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే లెటమిక్ మనకి ఏమైతే పేపర్స్ ఉన్నాయో, సో దేంట్లో ఎంత యాసిడ్ ఉంది, ఎంత డేంజర్, అలాగే ఏది మనకు సేఫ్ అన్ని డీటెయిల్డ్ గా మనకు తెలుస్తుంది. సో ఒకసారి ఈ ఎక్స్పెరిమెంట్ కూడా ట్రై చేయండి విత్ యువర్ టీచర్ సపోర్ట్. ఓకేనా? సో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. లెమన్ జ్యూస్ ని బ్లూ లెటమిక్ పేపర్ కింద ఎందుకు చేంజ్ అవుతుంది? అంటే లెమన్ జ్యూస్ లెటమిక్ పేపర్ మీద వేసినప్పుడు బ్లూ కలర్ లో ఎందుకు చేంజ్ అవుతుంది? సో మీకు ఇది క్వశ్చన్. సో నాకు ఈ లెసన్ ఎండ్ అయ్యేలోపు మీరు నాకు ఆన్సర్ ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ మనం చాలా చూపించాలి 40 minutes లో అందు గురించి. బోర్ ఏమైనా కొడుతుందా మీకు? బోర్ కొడితే చెప్పండి, ఇంకా ఇంట్రెస్టింగ్ మనకు చాలా ఉన్నాయి ముందు. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది చిన్న వీడియో నేను చూపిస్తాను. చూడండి, ముందుగా రోజెస్ అనేది నీట్ గా సపరేట్ చేసి బౌల్ వేసి ఫస్ట్ ఏంటంటే లెమన్ వేసారు. లెమన్ లో వేయగానే ఎల్లో వచ్చింది. సో వెనిగర్ లో వేయగానే నార్మల్ కలర్ థిక్ రెడ్ వచ్చింది. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్. సో మీరు ఏదన్నా చేసే ముందు మాత్రం చేతికి గ్లౌజులు వేసుకోవాలి, చాలా జాగ్రత్తగా చేయాలి ఎక్స్పెరిమెంట్. లెమన్ వాటర్ ఏదైతే నేను చెప్పానో కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అన్నమాట ఇది. సో నేను ఇందాక అడిగాను కదా, కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఎప్పుడైతే లెటమిక్ పేపర్ పడ్డదో కలర్ అనేది ఇమీడియట్ గా చేంజ్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకో. నేను చెప్పేది ప్రతిదీ నోట్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు ఈజీగా అర్థం కావడానికి ఎక్స్పెరిమెంట్స్ నేను చూపిస్తున్నాను. నేను లెసన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థం కాదు. సో దాని గురించి అర్థం చేసుకోవాలి. సో సబ్స్టెన్స్ ఇంకా యాసిడ్ ప్రెసెంట్. సో నేను చెప్తున్నాను. లెమన్ ఏంటి? సిట్రిక్ యాసిడ్ మాట లెమన్. అలాగే
క్లెమెండ్రిక్. సో కంప్లీట్ గా ఇవన్నీ నేను చూపిస్తాను. సో ఇక్కడ డీటెయిల్డ్ గా ఇచ్చాను చూడండి. యాసిడ్ ప్లస్ బేస్ సాల్ట్ వాటర్. సో ఇందులో మనకి స్టార్టింగ్ మీరు చూస్తే మనకి గ్యాస్ టాబ్లెట్స్ ఐడియా ఉంది కదా. సో ఇవి ఏంటంటే అందులో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి నీటిలో వేసామో ఆటోమేటిక్ గా బబుల్స్ అంటే గ్యాస్ రూపంలో వస్తుంది. సో మీకు చాలా మంది భూతగాళ్ళు, మాయగాళ్ళు గట్రా మీకు ఐడియా ఉందా? సో ఆళ్ళు బెలూన్ తీసుకొని అందులో ఇది ఆల్రెడీ టాబ్లెట్ వేస్తారు. ఏసి ఇలాగా ఓం బూమ్ బూమ్ అంటారు. అప్పుడు దెయ్యం వచ్చేసింది లోపల ఇరికిపోయిందంటారు. సో ఈ టాబ్లెట్ ఆ బెలూన్‌లో వేయగానే ఆటోమేటిక్‌గా వాటర్ వేస్తారు. సో భూతం పట్టేసుకున్నామంటారు. సో ఇట్లాంటి మాగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉండడం వల్ల అది ఎప్పుడైతే బబుల్స్ కింద వచ్చి బెలూన్ ఉబ్బుతుంది. సో ఇమ్మీడియేట్‌గా లోపల భూతం పట్టేసుకున్నామంటారు. సో ఇది మ్యాజిక్స్‌లో కూడా బాగా యూజ్ చేస్తారు. ఇంకా సాయిల్ ట్రీట్మెంట్. మనకు యూరియా గట్రా ఉంటుంది కదా. అది కూడా మొక్కలకి ఎరువు కింద గట్రా వేస్తాం. సేమ్ అట్లానే మనకి చీమ కుట్టినప్పుడు చాలా మంటగా ఉంటుంది కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే బేకింగ్ సోడా అప్లై చేస్తే ఇమ్మీడియేట్ గా ఆ నొప్పి అనేది తగ్గుతుంది. ఎందుకంటే చీమలో కూడా ఒక యాసిడ్ ఉంటుంది. అది కుట్టిన వెంటనే చాలా విపరీతమైన నొప్పి వస్తుంది. ఎందుకంటే మీలో ఎవరికైనా ఒకరికైనా చీమ కుట్టే ఉంటుంది కదా. ఎందుకంటే నాకు కూడా కుట్టింది. చాలా నొప్పి వచ్చేదన్నమాట. సో నాకు ఎప్పుడైతే మనం చాలా మంది చీమ కుట్టగానే కొబ్బరి నూనె రాస్తాము. లేకపోతే చల్లటి పేస్ట్ రాస్తాం నొప్పి రాకుండా. సో అందులో కూడా కెమికల్ ఉంటుంది కాబట్టి. సో ఇట్లానే బేకింగ్ సోడా కూడా కొంచెం రాస్తే తగ్గుతుంది. అలాగే జెల్లీ ఫిష్. ఇందులో చాలా మంది సముద్రంలోకి ఆడడానికి వెళ్ళే ఉంటారు. అప్పుడు జెల్లీ ఫిష్ ఎప్పుడైతే ముట్టుకున్నామో ర్యాషెస్ కింద వస్తాయి. అందులో ఒక యాక్ట్రిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. నాకు కూడా ఎఫెక్ట్ అయింది. ర్యాషెస్ వచ్చి దురదల కింద వచ్చేసింది. సో ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ గా రియాక్ట్ అయ్యే యాసిడ్స్ మాట ఇవన్నీ. సో అందులో యాసిడ్స్ ఉన్నాయి, బేసెస్ ఉన్నాయి, సాల్ట్ వాటర్స్ ఉన్నాయి. ఇందులో ఇవన్నీ ఏంటంటే డైలీ ఎగ్జాంపుల్. నేను ఇందులో ఒక బెలూన్ ఎక్స్పెరిమెంట్ చూపిస్తున్నాను. యూజింగ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ అవుతుంది కదా. సో ఆ ఎక్స్పెరిమెంట్ నేను చూపిస్తాను. చూడండి. సో టాబ్లెట్ అందులో వేయగానే ఇమీడియట్ గా బెలూన్ లోకి రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి బెలూన్ ఉబ్బడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి సేమ్ ఇదే ఎక్స్పెరిమెంట్ మల్టిపుల్ గా మనం యూజ్ చేస్తాం అన్నమాట. చూసారా? మళ్ళీ ప్లే చేస్తాం. సో ఇక్కడ క్వశ్చన్ కన్నా ముందు మనం ఇంకా సిమ్యులేషన్స్ ఉన్నాయి. అది నేర్చుకున్నాం. ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అడుగుతాను చూడండి. సో ఇందులో సబ్స్టెన్స్ దట్ ఆర్ సరౌండింగ్ ఇస్ ద స్టేట్స్ ఆఫ్ యూజ్. సో ఇందులో సబ్స్టెన్స్ ఏంటని అడుగుతున్నారు. అంటే పుల్లటి పదార్థం ఏంటని అడుగుతున్నారు. ఇందులో ఏంటి పుల్లటి పదార్థం ఏంటి? ఇందులో యాసిడ్సా? ఇందులో ఏంటిది ఆన్సర్ మీరు చెప్పాలి. సో నేను క్లిక్ చేస్తాను. అదైతే హ్యాండ్ ఇవ్వండి. ఇదే ఆన్సర్ బేసిస్ ఇదే. ఇందులో ఏది పుల్లగా ఉండే పదార్థం ఏంటి? నేను ర్యాండమ్ గా క్లిక్ చేస్తాను. రాంగ్ అండ్ ఆన్సర్ యాసిడ్స్. ఇప్పుడు చెప్పండి మళ్ళీ. ఇంకొక ఆన్సర్ వస్తుంది. చెప్పండి. దీని ఆన్సర్ ఏంటి చెప్పండి. మీరు చెప్పాలి. ఎవరైనా ఆన్సర్ ఇస్తేనే నేను ఇక్కడ ఆన్సర్ ఇవ్వగలను. నేనైతే ఆన్సర్ ఇవ్వను. చూసారా? మళ్ళీ రాంగ్ చెప్పారు. గ్రీన్ అని.
సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక యాక్టివిటీ నేను ఇస్తాను, అది ట్రై చేయండి. సో పిల్లలు, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు చాలా మంది నిమ్మకాయ గానీ, పేస్ట్ గానీ, ఇంకా సోప్ కానీ ఇవన్నీ మీరు చూసే ఉంటారు కదా! సో ఇవి ఏ రిలేటెడ్‌లోకొస్తాయి? ఇప్పుడు లెమన్ ఉంది. లెమన్ ఎందులోకొస్తుంది? యాసిడ్‌లోకొస్తుందా? ఇంకా ఎందులోకొస్తుంది? చెప్పాలి. సో ఎందులోకొస్తుంది? లెమన్ యాసిడ్స్‌లోకొస్తుందా? బేసిస్‌లోకొస్తుందా? సాల్ట్‌లోకొస్తుందా? టూత్ పేస్ట్ ఎందులోకొస్తుంది? టర్మరిక్ అంటే చింతపండు. చింతపండు దేంట్లోకొస్తుంది? సో ఇవి మీరు ఆన్సర్స్ నాకు చెప్పాలి. సో తొందరగా ఆన్సర్స్ చెప్తే నేను ఇంకా చాలాదుంది మనం నేర్చుకోవాల్సింది. సో ఇక్కడ ఇమేజెస్ కూడా ఇచ్చాను. మీరు ఎవరైనా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు టెక్స్ట్ బుక్‌లో ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఆ యాక్టివిటీ నేను చెప్తాను. మీరు ట్రై చేయండి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏం చెప్పారంటే కొన్ని పదార్థాలు టేస్ట్ చేయండి. అందులో లెమన్ జ్యూస్ ఒకటి, సోప్ సొల్యూషన్ ఒకటి, ఇంకా టర్మరిక్ వాటరు, వెనిగరు, ఇంకేమిచ్చారు ఇక్కడ వాషింగ్ పౌడర్ సొల్యూషన్, షుగర్ సొల్యూషన్, సాల్ట్ సొల్యూషన్, ఎనీ అదర్. సో ఇక్కడ ఏం చేశారు? కలర్ ఆఫ్ ద బ్లూ, లిట్మస్ పేపర్స్ తీసుకొని పుట్ ఆఫ్ ద డ్రాప్ శాంపుల్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ లిట్మస్ పేపర్స్ తీసుకొని ప్రతి సొల్యూషన్ ని ఇక్కడ టెస్ట్ చేసి ఇక్కడ మనకు డీటెయిల్ గా రాయమన్నారు. సో ఇక్కడ లెమన్ జ్యూస్ తీసుకుని జస్ట్ డ్రాప్స్ వేసి టెస్ట్ చేయండి. సో లిట్మస్ పేపర్ ఆఫ్టర్ పుట్టింగ్ ద డ్రాప్ ఆఫ్ ద శాంపుల్. సో ఇక్కడ శాంపుల్స్ ఇక్కడ క్లిక్ చేయ అంటించమన్నారు. సేమ్ అలాగే శాంపుల్స్ అన్ని ఇక్కడ మీరు స్టిక్ చేసి ఒక యాక్టివిటీ చేయండి. అలాగే ఇక్కడ డీటెయిల్ గా రాయండి. టెస్ట్ చేసిన తర్వాత గ్రూప్ ఏ, గ్రూప్ బి అంటే గ్రూప్ యాక్టివిటీ చేయాలి. మొత్తం 3 గ్రూప్స్ కింద మీరు డివైడ్ అవ్వండి. డివైడ్ అయిన తర్వాత అందులో మనకి ఏ విధంగా కలర్ చేంజ్ అయింది. బ్లూ అండ్ రెడ్ లిట్మస్ పేపర్స్ ఏ విధంగా చేంజ్ అయింది. సో అది మనం చూసుకోవాలి. అలాగే సో ఇక్కడ మనకు డీటెయిల్ కొన్ని ఫ్రూట్స్ ఇచ్చారు. అందులో నిమ్మకాయ గాని, ఇంకా సిట్రిక్ యాసిడ్ బత్తాకాయ గాని ఇవన్నీ పులుపు దానమే. ఇంకా మామిడికాయ, ఇంకా టమాటో ఇచ్చారు. ఇంకా కొన్ని రకాల ఫ్రూట్స్ ఇచ్చారు. సో ఇవన్నీ మీరు టెస్ట్ చేసి దాంట్లో అలాగే రోజ్ ఎక్స్పెరిమెంట్ కూడా చేయండి. నేను ఆల్రెడీ చూపించాను మీకు రోజ్ ఎక్స్పెరిమెంట్. సో వన్ డే మీరు రోజెస్ తీసుకొచ్చి విత్ మన సైన్స్ టీచర్స్ సపోర్ట్ తో రోజు యాక్టివిటీ చేయండి. నేను వీడియో కూడా మీకు డీటెయిల్ గా చూపించాను. సో అట్లానే టెస్ట్ ట్యూబ్ లో రోజు వాటర్ బాయిల్ చేసింది ఒక టెస్ట్ ట్యూబ్ లో వేసి సో టెస్ట్ చేయండి. అందులో సోప్ వాటర్ ఆర్ పులుపు రిలేటెడ్ ఏదైనా అందులో వేసి కలర్ చేంజింగ్ ఎలా అవుతుందో చూసి దాన్ని ఒక నోట్ చేసుకుని డాక్యుమెంట్ చేయండి. సో ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు 10 to 20 డ్రాప్స్ వేయండి అంతే. జస్ట్ ఇక్కడ సో సరే ఇక్కడ కంప్లీట్ గా ఒకటి గ్రీన్ వచ్చింది, ఒకటి రెడ్ వచ్చింది కలర్. సో అది ఎందుకు కలర్ చేంజ్ అయింది? సో కంప్లీట్ గా మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి నోట్ చేయండి పాయింట్స్. సో అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ది శాంపుల్స్, లెమన్ జ్యూస్ తీసుకున్నారు, సోప్ సొల్యూషన్ తీసుకున్నారు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పదార్థం అంటే బత్తాకాయ గాని, నిమ్మకాయ గాని అందులో ఏదో ఒకటి ఇక్కడ తీసుకున్నారు. అవి కూడా ఇక్కడ డీటెయిల్ గా మన శాంపుల్స్ లిట్మస్ పేపర్ మీద ఏ కలర్ చేంజ్ అయిందో రాయాలి. సో ఇక్కడ
సో ఇవి హైడ్రోజనిక్ పవర్స్ అంటే ఇవి ఒకసారి చూడండి మనకి. సో అలాగే నేను టర్మరిక్ ఎక్స్పెరిమెంట్ చెప్పాను కదా, ఇది ఏ విధంగా చేయాలో కూడా నేను మీకు డీటెయిల్ గా చెప్పాను. ఒక టిష్యూ పేపర్ తీసుకోండి, టిష్యూ పేపర్ మీద జస్ట్ క్వశ్చన్ అప్లై చేయండి, బాయిల్ అయిన తర్వాత దాని మీద టర్మరిక్ పేపర్ ని తయారు చేసుకోండి. ఈ విధంగా మీకు చాలా ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ అడుగుతాం. సో ఇక్కడ నేను డీటెయిల్ గా ఇచ్చాను, డిస్కస్ ఈచ్ క్వశ్చన్స్. సో టర్మరిక్ పేపర్ కలర్ ఎందుకు చేంజ్ అవుతుంది, అలాగే టర్మరిక్ పేపర్ కలర్ ఎందుకు చేంజ్ అవుతుంది, సోప్ వాటర్ డిప్ చేస్తున్నాం. సో దాని ఆన్సర్ నోట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి, నేను అది ఆన్సర్ నేను అడుగుతాను. సో అలాగే నెక్స్ట్ వచ్చి బ్లూ లిథమస్ పేపర్ ని లెమన్ జ్యూస్ వేసినప్పుడు ఎందుకు ప్రాపర్టీ కలర్ చేంజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్వశ్చన్స్ మీకు డీటెయిల్ గా కనిపించేలా ఇచ్చారు చూడండి. సో లిథమస్ పేపర్ మీద అన్కాన్ సొల్యూషన్ వేసినప్పుడు అది ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. సో ఈ 3 క్వశ్చన్స్ మీరు చూడండి, దీని ఆన్సర్స్ అనేది రివీల్ చేస్తాను. బిఫోర్ దట్ మీకు ఇంకో సిమ్యులేషన్ చూపిస్తాను. సారీ ఏమనుకోవద్దు, సమ్ ఇంటర్నెట్ ఇష్యూ, సో అందువల్ల ఇది డిలే అవుతుంది. సో ఇక్కడ మీకు డీటెయిల్ గా చూడొచ్చు, ఈ వెబ్సైట్స్ ఏంటంటే మనకి కంప్లీట్ గా లెసన్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. సో ఇందులో ఏంటంటే ఫ్లెక్స్ బుక్స్ సీక్రెట్ అన్నమాట. సో ఇందులో కంప్లీట్ గా మన యాక్టివిటీ ఎలా చేయాలి ఏంటనేది డీటెయిల్ గా ఉంటుంది. సో ఇది కూడా ఒకసారి మీరు చూడండి, నేను ఏదైతే చెప్పానో యాక్టివిటీ కంప్లీట్ గా ఇందులో ఏ విధంగా చేయాలో కంప్లీట్ గా ఉంటుంది. సో అలాగే పిహెచ్ వాల్యూ ఎంత వస్తుందో మనకి ఇక్కడ చూడొచ్చు, లిథమస్ పేపర్స్ యూస్ చేసి. సో ఇక్కడ నేను విజువల్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాసిడ్స్ యూస్ చేసి, అంటే బేకింగ్ సోడా, లెమన్, వెనిగర్, ఇంకా మల్టిపుల్ యూస్ చేసి మీకు టెస్టింగ్ చేశాను. సోడియం హైడ్రేట్స్ చూద్దాం, హైడ్రాక్సైడ్ చూద్దాం, అందులో ప్యూర్ కెమికల్ ఎంత ఉంది టెస్ట్ చేద్దాం, పిక్ చేద్దాం లిథమస్, రెడ్ లిథమస్. సో చూసారు ఇక్కడ మొత్తం కలర్ చేంజ్ అయింది, కంప్లీట్ గా బ్లూ కలర్ చేంజ్ అయింది. సో పిహెచ్ వాల్యూ 40 ఉంది, స్ట్రాంగ్ బేసెస్ ఇందులో ఎక్కువ ఉంది యాసిడ్. సో ఇది మనం ఇమేజ్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంకా రిజల్ట్ కూడా కాపీ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం విజువల్ గా ట్రై చేయొచ్చు. సో మనం ప్రాక్టికల్ గా ట్రై చేసినప్పుడు మాత్రం కంపల్సరీ మీరు హ్యాండ్ గ్లౌజ్ వేసుకోవాలి. సో ఇది ఓకేనా. ఇప్పుడు మనం ఆన్సర్ రివీల్ చేద్దాం. సో ఇందాక నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్. సో చూడండి, సో డీటెయిల్ గా ఇందాక నేను టర్మరిక్ పేపర్ ఎందుకు కలర్ చేంజ్ అవుతుంది, సర్ఫ్ సోప్ లో ఈ లిక్విడ్ వేసినప్పుడు కలర్ ఎందుకు చేంజ్ అవుతుందని అడిగాను. సో అందులో డీటెయిల్ గా మీకు ఆన్సర్ ఇచ్చాను అక్కడ. అలాగే సెకండ్ ఏంటంటే బ్లూ లిథమస్ పేపర్ మీద లెమన్ జ్యూస్ వేసినప్పుడు ఎందుకు కలర్ చేంజ్ అవుతుందని నేను క్వశ్చన్ అడిగాను, దానికి కూడా డీటెయిల్ గా ఇక్కడ ఆన్సర్ ఇచ్చాను. ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలి. అలాగే మనకి లిథమస్ పేపర్ లో ఏం టైప్స్ ఉంటాయి, బ్లూ, రెడ్, 2 రకాలు ఉంటాయి. యాసిడ్స్ లో రెడ్ యాసిడ్ అండ్ బ్లూ వచ్చి బేస్ ఉంటుంది. సో అందులో మొత్తం 3 ఆన్సర్స్ మీకు రివీల్ చేశాను. ఇవి కంపల్సరీగా మీకు టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్ లో గట్రా, నోట్ చేసుకోండి. నేను నెక్స్ట్ టైం ఇంకా మరికొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా మీకు చేసి చూపిస్తాను. సో నేను మీకోసం అర్థం అవడానికి ప్రాక్టికల్ లో నేను అన్ని తెచ్చి చూపించాను. సో నెక్స్ట్ టైం ఇంకా లైవ్ లో కూడా ఎక్స్పెరిమెంట్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో డీటెయిల్ గా నోట్ చేసుకోండి ఇవన్నీ, ఇందాక నేను ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి, ఆన్సర్స్ ఇవి. సో గుర్తుపెట్టుకో, ఇది మీరు ఇందులో మనకి ఒక కెమికల్ కూడా ఉంటుంది. ఇందాక మన పిల్లలు సైన్స్ ఫేర్ కి వెళ్ళినప్పుడు ప్లెయిన్ పేపర్ మీద కలర్ ఎందుకు చేంజ్ అవుతుంది అని అడిగారు కదా. సో అక్కడ ఏంటంటే మన పిల్లలు ఇది కాకుండా ఫినాప్తిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఆ ఫినాప్తిన్ కెమికల్ ని వాళ్ళు వైట్ పేపర్ మీద పేరు కనిపించకుండా రాస్తారు, అది ఇన్విజిబుల్ అయిపోతుంది. అయిపోయినప్పుడు మీరు సోప్ వాటర్ కానీ లేకపోతే సర్ఫ్ సోప్ వాటర్ కానీ ఇంకా ఎనీ
యాసిడ్ ఎక్కువ ఉన్న రిలేటెడ్ పుల్లటి పదార్థం ఏదైనా తీసుకొని స్ప్రే చేస్తే ఇమ్మీడియట్ గా పింక్ కలర్ కానీ రెడ్ కానీ పింక్ కానీ బ్లూ కానీ రెండాట్లో ఏదో కలర్ చేంజ్ అవుతుంది. సో అది కెమికల్ రియాక్షన్ అవుతుంది అక్కడ. పిహెచ్ఎల్ కెమికల్ రియాక్షన్ అది చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి సార్. ఏదైనా చార్ట్ మీద మీ టీచర్ గా సపోర్ట్ గా ఫినాప్టిన్ తో రాసి వెల్కమ్ టు సోన్సమ్ గెస్ట్లు ఎవరైనా వచ్చినా ఏదైనా వచ్చినా రాసి స్ప్రే చేయండి ఇలా సోప్ వాటర్ ఇన్విజిబుల్ గా అంటాం. ఎందుకంటే నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేశాను చిన్నప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ ఉన్నప్పుడు సైన్స్ ఫేర్ చేశాను స్కూల్లో చేసినప్పుడు. నేను కూడా వెల్కమ్ టు సైన్స్ ఫేర్ అని చెప్పి గెస్ట్ పేరు రాసి వాళ్ళతోనే స్ప్రే చేయించాను అనమాట. చాలా యాక్టివ్ ఉంటుంది సైన్స్ లో. ఈ యాక్టివిటీని యూస్ చేసుకుని మీరు చాలా మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. అలాగే నేను ఇగో ఈ మందార పువ్వు కూడా తీసుకొచ్చాను. ఇది నిమ్మకాయతో కూడా మిక్స్ చేస్తే ఏమవుతుందో తెలుసు కదా, రెడ్ కలర్ రియాక్షన్ అవుతుంది. అప్పుడు మనకి చిన్నప్పుడు ఆడేవాళ్ళు అన్నమాట. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు బ్లేడ్ కట్ అయిపోయింది అని చెప్పి ఎట్టారంగా నేను ఆడేవాడిని. సో ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని చాలా ఫన్ గా ఉంటాయి. సో ఇవన్నీ ప్రాక్టికల్ గా చేయండి. ట్రై చేస్తే మీకు ఇంకా ఈజీగా అవుతుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది తప్పకుండా చేయండి. ఇది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చూపించేది లిట్మస్ పేపర్స్ తో ల్యాబ్ లో ఉంటాయి. టీచర్ గారిని అడగండి, అడిగి ట్రై చేయండి. లెమన్ జ్యూస్, వెనిగర్ ఇంకా మల్టిపుల్ యాసిడ్స్ అని పెట్టుకుని ట్రై చేయండి. ప్రాక్టికల్ గ్రూప్ గా యాక్టివిటీ చేయండి. ఒక 3-4 గ్రూప్స్ అయ్యి కంప్లీట్ గా డాక్యుమెంటేషన్ చేయండి. ఓకేనా? సో అర్థమైంది కదా పిల్లలు? సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఏమనుకోవద్దు. నెక్స్ట్ టైం మీకోసం ఇంకా అర్థం అవ్వడానికి ఇంకా నా వంతుని ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. జై విద్యాశక్తి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.